హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద పెద్ద కథానాయకులందరూ చాలా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ 2024 సంవత్సరానికి సంబంధించి చాలా మంది హీరోలు మన ముందరికి రాబోతున్నారు. అందులో ముఖ్యంగా మన రెబల్ స్టార్ ప్రభాస్ కల్కితోను, జూనియర్ ఎన్టీఆర్ దేవరాతోను, గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ అండ్ అలానే ఓజీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మన ముందరికి రాబోతున్నారు. బట్ ఈ మధ్య కాలంలో ఒక కొత్త వార్త వినిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే బిజీగా ఉన్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళితో నెక్స్ట్ మూవీ తీయబోతున్నారు అన్నటువంటి విషయం మనకు తెలుసు. బట్ ఆఫ్టర్ రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు గారు ఏం చేయబోతున్నారు అనేటటువంటి ఆలోచన మీకు వచ్చిందా? యాక్చువల్లీ చాలా మందికి రాదు. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే ఆబ్వియస్లీ ఒక 3-4 ఏళ్ళు అలా సరదాగా ఎగిరేస్తాయి అనమాట. బట్ ఇంకా చాలా హోప్తో ఒక డైరెక్టర్ అయితే మహేష్ బాబుకి ఒక కథ అయితే వినిపించారంట. ఎందుకే ఆ డైరెక్టర్ ఎవరో కాదు, ప్రశాంత్ నీల్. సో కన్నడ సూపర్ డైరెక్టర్గా పేరున్నటువంటి ప్రశాంత్ నీల్ KGF సిరీస్తో ఒక మంచి పేరుని సంపాదించుకున్నాడు. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి సలార్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు అనమాట ప్రశాంత్ నీల్. అండ్ దాని తర్వాత ప్రెసెంట్ సలార్ 2లో బిజీగా ఉన్నాడు అని అనుకున్నాం. బట్ ప్రభాస్ ఏంటంటే కొన్ని మూవీస్లో బిజీగా ఉండటం వల్ల ఆఫ్టర్ ఈ దేవరా సినిమా ఏదైతే ఉందో దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో మూవీ చేస్తున్నాడు. అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో ఇంకా సినిమా సెట్స్ మీదకి వెళ్ళలేదు కదా. సో ప్రెసెంట్ ఏంటంటే వర్కౌట్స్లో ఉన్నారు. ఇప్పటికే మన మహేష్ బాబు లుక్స్ని మనం చూస్తున్నాం. సో రాజమౌళి ఆయన తగ్గట్టు మార్చుకుంటూ వస్తున్నాడు అనమాట మహేష్ బాబుని. సో ఈ గ్యాప్లో ఏం చేశారంటే ప్రశాంత్ నీల్ ఒక మంచి కథను అయితే ఒక లైన్ అప్ అయితే వినిపించారండి మహేష్ బాబుకి. సో ఈ లైన్ విన్న తర్వాత మహేష్ బాబు స్క్రిప్ట్ చాలా బాగుంది, సో ఇంకొంచెం బెటర్ వర్షన్లో రాసుకొని తీసుకురండి, ఆఫ్టర్ రాజమౌళి సినిమా తర్వాత మన సినిమా చేస్తున్నాడని మాట ఇచ్చాడని సినీ వర్గాలన్నీ చెవులు గొరకేసుకుంటున్నాయి. సో నార్మల్గానే కూడా ఏంటంటే రాజమౌళితో సినిమా కాబట్టి ఈజీగా సినిమా మనం ఒక 2028 ఆ టైంలో వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ప్రశాంత్ నీల్తో సినిమా అంటే ప్రశాంత్ నీల్ కూడా తక్కువ కాదు రాజమౌళికి. సో ఆబ్వియస్లీ ఆయన కూడా ఈజీగా ఒక 2 ఏళ్ళు తీసుకుంటాడు. సో 2031లో ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క మూవీ కాంబో వస్తుంది అనేటటువంటి కామెంట్స్ తెగ వైరల్ అయ్యి వినిపిస్తున్నాయి అనమాట. సో మీ ఉద్దేశం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఎలా ఉండబోతుంది? అండ్ ఆఫ్టర్ దట్ అది రాజమౌళి సినిమా తర్వాత వచ్చేటటువంటి సినిమా కాబట్టి కథని ప్రశాంత్ నీల్ ఖచ్చితంగా కాస్త గొప్పగా రాసుకోవాలన్నమాట ఎలివేషన్స్ పరంగా. సో ప్రెసెంట్ సలార్ 2లో బిజీగా ఉంటాడు అనుకుంటే బట్ కొంచెం మీద ప్రభాస్తో ఛాన్స్ దొరక్క ప్రశాంత్ నీల్ ఏంటంటే ఈ విధంగా కొత్త కథల్లో కొత్త హీరోల యొక్క డేట్స్ తీసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. నాకు ఆ మాట బాగా గుర్తొస్తుంది. బాద్షా సినిమాలో MS నారాయణ గారు చెప్తారు. సో సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే టైమింగ్, కాల్ షీట్స్ చాలా ముఖ్యం. సో హీరోలందరి డేట్స్ అనేది తొందరగా తీసుకుంటే సినిమాని దాని తర్వాత ఆటోమేటిక్గా హిట్ ఆఫ్ ఫ్లాప్ ఏదో ఒకటి మంచి సినిమా అయితే తీసేయచ్చు అని ప్రశాంత్ నీల్ ప్రెసెంట్ ఆ ఫార్ములానే ఫాలో అవుతున్నాడు. మాక్సిమం ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకున్నటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్రశాంత్ నీల్లో మీకు నచ్చినటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటి అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.